ఛానల్కి స్వాగతం అండి. మరో 48 గంటల్లో కుంభరాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మరో 48 గంటల్లో వారు వినబోయేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి, అలాగే కుంభరాశి వారు ఏ దేవతారాధన చేయడం వల్ల వారికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టతను కనబరుస్తుంటారు. ఒకరికి లోబడి ఉండడం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఏ రంగంలో అయినా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తుంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు ఉంటాయి. కాస్త ఆలస్యంగా అయినా సరే వారి యొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడిదుడుకులు, సమస్యలు కూడా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. వీరి జీవితంలో వీరు సమస్యలకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో నరదృష్టి ఎన్నో రకాల సమస్యలు మీకు సృష్టిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవాను ఆరాధించడం మీరు అలవాటుగా చేసుకోండి. ఖచ్చితంగా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటే కనుక మీ జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాల్సిందే. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక మరో 48 గంటల్లో ఈ కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 5 అతిపెద్ద శుభవార్తల వివరాలు కనుక చూసినట్లయితే చాలా కాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు రావాల్సినవి కావచ్చు. అంటే కళలు, సాహిత్యం, ఇలా కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు దొరకక మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకలేదని నిరాశలో ఉన్నట్లయితే మరో 48 గంటలు దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అది ఉద్యోగ అవకాశం రావచ్చు, వ్యాపార అవకాశం రావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు రావడం కావచ్చు. ఈ విధంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. దానికి సంబంధించి శుభవార్త అయితే మరో 48 గంటల్లో కుంభరాశి వారు వినే సూచన కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారు వినేటటువంటి రెండవ శుభవార్త ఏమిటంటే, ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారో, ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారో మీరు చాలా అధిక శ్రమను కూడా చూపిస్తుంటారు. అంటే పని విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తూ ముందుకు సాగుతుంటారు. ఏ పని కూడా పెండింగ్లో పెట్టడం మీకు అలవాటుగా లేదు. అయినప్పటికీ మీకు ఉద్యోగంలో ప్రమోషన్ దొరకడం లేదని మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు, అంటే మీకంటే తర్వాత వచ్చిన వారు కూడా మీకంటే పై స్థానంలోకి వెళ్తున్నారని మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ సమయంలో మీకు ప్రమోషన్కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది మీ పై అధికారుల నుంచి వినిపించే సూచన కనిపిస్తుంది.
ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన శుభవార్తలైతే ఉద్యోగస్తులు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటంటే కనుక, ఎవరైతే వ్యాపారంలో మెరుగుదలలు చూడాలని, అభివృద్ధి చూడాలని ఆరాటపడుతున్నారో, అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితం ఏ విధంగా ఉంటుందని నిరీక్షిస్తున్నారో, మీకు ఈ విషయంలో అద్భుతమైతే జరగబోతోంది. ఈ సమయంలో మీకు వ్యాపారం ఏ విధంగా సాగిపోతుంది అంటే, మీరు ఇది వరకు ఎప్పుడూ కూడా చూడలేనంతగా వ్యాపార అభివృద్ధిని మీరు చూస్తారు. వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అంటే మరో 48 గంటల్లో వినిపించే సూచన అయితే కనిపిస్తోంది. మీ వినియోగదారుల నుండి ఒక వ్యాపారం గురించి మీరు విన్న ఈ మాట ఏదైతే ఉందో అది మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. మీరు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ అనేది దొరకబోతుంది. ఇక మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కారమే దొరకడం లేదు. ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా కానీ మీకు ఫలితం మాత్రం దక్కడం లేదు. అంటే మీరు మందులు వాడిన కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎప్పటిలాగే పరిస్థితి అనేది కనిపిస్తోంది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు ఒక మంచి సలహా అనేది దొరకబోతుంది. ఒక మంచి వైద్యుడికి సంబంధించి కావచ్చు, ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు, ఎవరైనా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వైద్యుడి దగ్గరకు వెళ్ళడం కానీ లేకపోతే ఆ రెమెడీ పాటించడం కానీ చేస్తారు. మీకు ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మరో 48 గంటల్లో కుంభరాశి వారికి సూచన అయితే కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటంటే కనుక, వివాహం. అంటే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారి యొక్క యాక్సెస్ కోసం, అంటే వారు ఆమోదం తెలపాలని, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకడం లేదు. ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా నిరాశను కలిగిస్తుంది. అయితే ఈ సమయంలో వారి నుండి మీకు ఆమోదం లభించబోతోంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక గుడ్ న్యూస్ అనేది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సంబంధాలు చూసే వారికి కూడా ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారి జీవితంలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు ఈరోజు చూస్తారు. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతిని కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలైతే వారు వినబోతున్నారు. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతునికి పొడవాటి వస్త్రాలను సమర్పించండి. ప్రతిరోజు సూర్య భగవానుడిని ఆరాధించండి. అలాగే ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి పేదలకి ఖచ్చితంగా ఒక్క పూట భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే శివారాధన ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీకు చూపిస్తుంది. అలాగే కుంభరాశి వారు జనవరి 24, 30 తేదీల్లో మీ ఇంట్లో పితృదేవతలు ఉండబోతున్నారు. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చూడడానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు. నిజంగానే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. తారాస్థాయిలో వీరికి కోపం అనేది ఉంటుంది. వీరు కనుక ఎప్పుడైనా ఒక మనిషిని నమ్మారు అంటే కనుక ఆ మనిషి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే ముందుగా ఈ కుంభరాశి వారే ఉంటారు. వారికి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మెమొరీ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే చాలా ఎక్కువగా గుర్తుంచుకునే శక్తి, చిన్నప్పటి విషయాలు కూడా ఇప్పటికీ కూడా ముందుకు ఇంకా గుర్తుంచుకుంటూ ఉంటారనమాట.
ఇంతే కాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గుణం ఇంకొకటి ఏంటి అంటే కనుక అతి మంచితనం అని చెప్పుకోవచ్చు. అలానే మీరు చూడడానికి ఇంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి హాని చేయాలి అని అస్సలు అనుకోరు. కానీ అందరిలోకి కూడా వీరు ముందు ఉండాలి అని, వీరికి గుర్తింపు ఉండాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరి అటెన్షన్ను కూడా వీరు పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి పట్ల ఆసక్తి చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళైతే ఏదో ఒక రోజు మీరు సాధించినవి మీ తల్లిదండ్రులు కానీ, భాగస్వాములు కానీ, లేదంటే మీ తోబుట్టువులు అవ్వనివ్వండి, లేదు అంటే వీరి స్నేహితులు సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతున్నారో అటువంటి వారందరినీ కూడా చాలా అంటే చాలా ఎత్తైన శిఖరానికి తీసుకుని వెళ్ళి అందరూ తలెత్తుకుని నిలబడి వీరి గురించి చాలా గర్వంగా చెప్పుకునే రోజైతే ఖచ్చితంగా దగ్గరలో ఉంది. మరి అటువంటి విధంగా అయితే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు చేసి తీరుతారు. ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు అయితే ఈ జనవరి 24 మరియు 30 తేదీల్లో మీరైతే కొన్ని పాటించవలసిన నియమాలు పరిహారాలు ఉన్నాయి. అవి చేయడం ద్వారా మీకు ఏవైతే ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కొన్ని విషయాల్లో ఆటంకాలు కానీ అవన్నీ కూడా దూరమైపోతాయన్నమాట. మరి అవేంటో తెలుసుకోవాలి అంటే ఇవాల్టి మన ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా పితృదేవతల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. మొన్నటి వరకు కూడా మరి మహాలయ పక్షాలు అని ఇటువంటివి జరిగిందనమాట. మరి ఈ మహాలయ పక్షాల తిథులు పితృదేవతలకు సంబంధించి చాలా అంటే చాలా మంచి రోజుగా భావించవచ్చు. ఎవరైనా పితృదేవతలకు సంబంధించి ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక మరి ఈ రోజులు చాలా కలిసి వచ్చే తేదీలు, అంటే చాలా కలిసి వచ్చే రోజులుగా భావిస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా మరి ఈ మహాలయ పక్షాల గురించి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే విడి రోజుల్లో మీరు ఏదైనా చేసినా చేయకపోయినా మరి ఈ మహాలయ పక్షాల్లో కనుక మీరు మీ పితృదేవతలకు ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపైన మరియు మీ పైన మీ కుటుంబం పైన ఉంటుంది. కాబట్టి అంటే కొంతమంది చేసి ఉండవచ్చు, మరి కొంతమంది ఈ సమయంలో ఏవైనా పాటించలేక మీ పితృదేవతలకు చేయాల్సినవి చెయ్యలేకపోయి ఉంటే కనుక మరి జనవరి 24 మరియు 30 ఈ 2 తేదీలు చాలా కలిసొచ్చే తేదీలుగా భావిస్తున్నాం అన్నమాట. కాబట్టి కుంభరాశి వారిలో ఎవరైనా సరే మీ పితృదేవతలకు ఈ మహాలయ పక్షాలలో కనుక ఇటువంటివి చేయలేకపోయి ఉంటే కనుక ఈ జనవరి ఈ తేదీల్లో మీరైతే స్వయం పాకం అనేది ఇచ్చినట్లయితే మరియు వారికి పూజ జరిపించినట్లయితే కనుక ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. చాలామందికి పెళ్ళిళ్ళు కాలేదు అంటే, పిల్లలు పుట్టలేదు అంటే, ఏవైనా దోషాలు వెంటాడుతూ ఇలా కనుక ఉన్నట్లయితే, లేదు అంటే కొంతమంది పిల్లలు పుట్టినప్పటికీ ఇంట్లో కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడతారు, లేదు అంటే మగపిల్లలు మాత్రమే పుడతారు. అటువంటి వారు అవనివ్వండి, లేదు ఏవైనా ఇబ్బందులు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నారు, లేదు అంటే కనుక ఇంట్లో రెండో పెళ్ళి అనే ప్రస్తావన ఎప్పటి నుంచో వస్తుంది, లేదంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా రెండో పెళ్ళి జరుగుతుంది, లేదు అంటే పెళ్ళి జరగట్లేదు, అసలు పుత్రులు కానీ పుత్రికలు కానీ అసలు పుట్టడం లేదు అని చెప్పి మీరు కనుక అనుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం అనేది కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం మీపై ఉంటుందో అప్పుడు ఈ దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంతేకాకుండా మీరు చేపట్టిన పనులలో కూడా వారి యొక్క తోడు ఉండి వారి అనుగ్రహం కూడా మీపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. కాబట్టి మీరైతే ఈ జనవరి ఈ తేదీల్లో వారిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు పరిహారం విషయంలో వచ్చినట్లయితే కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంటిలోని పితృదేవతలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ జనవరి 24 మరియు 30వ తేదీలో వారిని బాగా గుర్తు తెచ్చుకొని వారికి పూజలు జరిపించి వారికి గనక నూతన వస్త్రాలు సమర్పించి ఆ వస్త్రాలని వారి పేరిట మీరు బయట ఎవరికైనా ఆ వయసు ఉన్న వారికి ఇచ్చినట్లయితే వారికి చాలా సంతోషం అనేది కలుగజేసిన వారు అవుతారు. ఇక అంతేకాకుండా వారి పేరు మీద బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. కాబట్టి ఈ తేదీలు చాలా ముఖ్యమైనవి, కాబట్టి గుర్తుంచుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.